దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలు ఉన్నది. ఆయన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి రాజు హృదయం అట యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నదని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మరి మనకి ఏది అవసరమైన ఉన్నా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మరి దేవుని హృదయం దేవుడు మరి ప్రతి ఒక్క హృదయాన్ని స్థిరపరిచే దేవుడు. ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన తిప్పే దేవుడు. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని మరి ఐగుప్తు రాజు హృదయంలో దేవుడు దయను పుట్టించాడు. ఎందుకంటే మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వములు ఉన్నప్పుడు వారి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారి మొర ఆలకించి మరి దేవుడు వారిని ఐగుప్తు శరణం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన విడిపించాడు. ఎందుకు విడిపించాడంటే దేవుని చేతిలో మరి ఒక రాజు హృదయం ఉందని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అవును, అవును. కనుక మనము ఏది మనకు అవసరమైన మనం ప్రభు పాదాల చెంత మొరపెట్టినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు చేయగలిగిన సమర్థుడు గనుక ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. కనుక మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకి ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. అది రాజు అయినా అధిపతి అయినా ఎవరితోనైనా మన ప్రభు మాట్లాడగలిగిన దేవుడు కనుక మనము ప్రభు వైపు చూసినప్పుడు ప్రతిదీ ఆయన సమస్తమును సమకూడి జరిగించే దేవుడు కనుక ఆయన తోటి చూసి మనము మేలును పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.